దగ్గరికి ఇదే ఆఖరి రోజు కాదు కదా దేవుడా. అంతలో విషయం ఉందని చెప్పలేను. ఏం చెప్పాలి, ఎలా కాపాడాలి? రా దీక్ష, వ్రతం విరమించు. తాగండి నిషమ్మా, మీకు మంచి భర్త రావాలనే కదా చేశారు. వస్తారు, తాగండి. ఇంకొంచెం లేట్ అయితే వీళ్ళే నా నోట్లో పోసేసేలా ఉన్నారుగా. పర్లేదులే దీక్ష, కానివమ్మా, కానివ్వు. కానివ్వు. అలాగే నాన్న. అరే అయ్యో అయ్యో, దొంగ మొహంది కావాలని పారబోసింది. అనుకున్నానే నువ్వు ఇదే చేస్తావని. పర్లేదులేమ్మా, ఆ దేవుడికి దండం పెట్టుకుని వేరే నీళ్లు తాగుతులే. వెళ్ళమ్మా, వెళ్ళి తాగు. కానివరా. ఏమైంది? ఏమైంది? అయ్యి ఓకే. కళ్ళు తిరుగుతున్నాయి బాబు. ముందు వాటర్ తాగు. ప్రేమ్ ప్రేమ్, పర్లేదా చామ్, ఇప్పుడు ఓకేనా? ఏం చేస్తున్నావు ప్రేమ్? నా దీక్ష విరమింపజేయాల్సిన వాటర్ని దానికి తాగిస్తావా? నేను కదా నీ కాబోయే భార్యని, చామంతికెలా తాగిస్తావు? ఫూలిష్ గా మాట్లాడుకు నిషా. చామంతికి ఫీవర్ ఉంది, పనులు చేసి అలిసిపోయింది, అందుకే పడిపోబోయింది. దానికోసమే వాటర్ తాగించాను. ఇందులో తప్పే ఉంది. నువ్వెందుకు అరుస్తున్నావు? తప్పు కదా, అవి నేను తాగాల్సినవి. అమ్మా నిషా, ఒక మనిషి కోసం చేసింది ఆ దేవుడు హర్షిస్తాడు గాని శిక్షించడమ్మా. కళ్ళ ముందు అలా పడిపోతే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? వాడేం రాంగ్ ఏం చేయలేదే. చిన్న విషయాన్ని పెద్ద చేయకమ్మా. అది కదంకల్. నిషా, దీక్ష ఉన్న తాగిందా? దేవుడి దండం పెట్టుకుని వేరే నీళ్ళు తాగితే సరిపోతుందని జగదీష్ చెప్పాడు కదా, అలాగే చేయమ్మా, సరిపోతుంది. ఏం జగదీష్? అవునమ్మా, దండం పెట్టుకుని తాగేసాయి, పర్లేదు. ఇంకేంటమ్మా, అయిపోయింది కదా. అమ్మ చామంతి, జ్వరం ఉన్నదానివి ఎందుకమ్మా ఈ పనులన్నీ చేయడం?
టాబ్లెట్స్ ఏమన్నా వేసుకున్నావా? ఆ, ఇందాకే వేసుకున్నాను అయ్య గారు. తగ్గిపోతుంది, ఏం కాదు. సరే, జాగ్రత్తమ్మా. చంద్రిక, తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే అయ్యగారు. సరే, ఇది అయిపోయింది కదా, కార్తీక దీపాలు వదలాలి. రండి. రే ప్రేమ్, నిషా నీతో వాటర్ తాగాలని ఆశపడుతోంది. తాగించి ఉపవాసాన్ని విరమింపజేయి. అలాగే అమ్మా. మీరందరూ పదండి. పదండి. ఏంటి ఇప్పుడు నీ ఉపవాసాన్ని విరమింప చేయాలా? మరి చేయవా? నువ్వు పీకల దాకా పిండి వంటలు మెక్కింది నాకు తెలియదు అనుకున్నావా? ప్రేమ్, ఇంకా నీకు ఉపవాసం ఎక్కడుంది?